కడప జిల్లా కాజీపేట మండలం సుంకేశ్వర దళితవాడలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం 8వ వార్షికోత్సవం సందర్భంగా ధర్మకర్త పల్లోలి అంజనమ్మ నరసింహులు ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డి గారు కొల్లగొట్లపల్లి గ్రామం చగలమరి మండలం నంద్యాల జిల్లా వారు నేర్చుకున్నారు. మొదటి మూడో భవతి ఎన్ రాజు గారు బ్రహ్మంగారి మఠం మండవారు 5,000 అందజేస్తున్నారు. మధ్యాహ్నం అన్నదానం బండ కార్యక్రమం అన్నదానం ఎంతమంది చేసినారు? అన్నానికి 1000 మంది పైన. పేరు పేరు నా పేరు పి నరసింహ. ద్వితీయ డిపార్ట్మెంట్ తమ్ముడు శేఖర్, నాగరెడ్డి, పాలసీను, కిషోర్. నా పేరు వీరనారాయణ యాదవ్. మాది రాజుపాలెం మండలం సోమాపురం గ్రామం. మీరు ఇక్కడ ప్రతి ఏటా ఆంజనేయ స్వామి వార్షికోత్సవం జరపడం వల్ల ప్రజలందరూ హిందూ సమాజం కోసం జనాలందరూ ఎక్కువగా వచ్చి బాగా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడము, ఇక్కడ వీళ్ళు అన్ని ఏర్పాట్లు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ బాగా అనుకూలంగా శ్రమించారు. ఇంకా బండ్ల పందాలు 8 బండ్ల ఎద్దులు వచ్చాయి. చాలా దూరాల నుంచి కూడా వచ్చాయి. నందలూరు గ్రామం నుంచి వచ్చాయంటే ఏదో గొప్ప విషయమే, పెద్దలు కాబట్టి. ఈ గ్రామంలో ప్రజలందరూ ఈ కమిటీకి సహకరించినందుకు ఈ గ్రామం తరఫున ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇంకా ఏట బాగా జరపాలని దాతలు ఇంకా ముందుకొచ్చి ఇతనికి సాయం చేయాలని నరసింహునికి ఆ దేవుని మరీ కోరుతున్నాను.